అసెంబ్లీ జరుగుతుండగా పాడి కౌశిక్ రెడ్డి గారు సీనియర్ నాయకుడైన అవినీతి మచ్చలేని అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారిపై వెపన్తో కాల్చి చంపుతా, నన్ను ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు అన్నట్టు తన చేతులతోటి హావభావాలతోటి విపరీతమైన చర్యకు దిగిండు, బెదిరించే కార్యక్రమానికి అసెంబ్లీ సాక్షిగా పాల్పడ్డాడు. ఇట్లాంటి వ్యక్తిని అసెంబ్లీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలనే డిమాండ్ తోటి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా ఉన్న వారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి అహంకారం తగ్గలేదు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఇంకా అహంకారం పోతలేదు. ప్రజలు ఒక మూలన కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. 10 సంవత్సరాలు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళ అహంకారంతో అసెంబ్లీ సాక్షిగా నాయకులను మరి ప్రతిపక్షంలో ఉండి కూడా బెదిరిస్తుండ్రు అని అంటే, ఒకవేళ వాళ్ళకి అధికారం వస్తే ఈ రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడతారు, ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడతారు, ఎంత దోపిడీకి పాల్పడతారు అనేది మన కళ్ళకు కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఇలాంటి సూసైడ్ స్టార్ అయిన పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీ సభ్యత్వం నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలనేది మా యొక్క ప్రజల డిమాండ్గా మేము వారికి విన్నవిస్తున్నాం.